ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు సంబంధించి జిల్లా కోర్టులకైతే అప్లికేషన్ ప్రక్రియ ముగిసింది. ఏది ఓపెన్ వాళ్ళకు. మరి డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళకైతే మాత్రం ఇంకా 13 జూన్ 2020 నుంచి 24 జూన్ 2025 వరకు వాళ్ళు అప్లై చేసుకోవాలి. కాబట్టి మరి ఖచ్చితంగా అయితే మనకు జూన్లో ఎగ్జామినేషన్ జరిగే అవకాశం లేదు. ఈ తర్వాత మనం 1 మంత్ టైం అనుకున్నా కూడా మనకు జూలై 24 వరకు మనకు ఎగ్జామ్ జరిగే అవకాశం లేదు. మరి ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉండొచ్చు అనుకుంటే జూలై ఎండింగ్. బట్ మ్యాక్సిమం అయితే మాకు ఆగస్టు 2025లో ఎగ్జామ్ ఉండబోతూ ఉంది. సో మొత్తం ఇప్పటికి ఎత్తుకున్నా కూడా మరి ఇంకా 50 రోజుల టైం ఉంది, 50 డేస్ ఇంకా టైం ఉంది. కానీ ఇంకా చాలామంది ఏమనుకుంటారంటే సార్ ఇంకా 50 డేసే ఉందా, మరి ఎట్లా ప్రిపరేషన్ కావాలి అనుకుంటున్నారు కానీ చదవడంలా. కానీ మనం చేయాల్సిన పని ఏమంటే ఈ యొక్క 50 డేస్ అయినా సరే సీరియస్గా చదవండి. ఎవరిది సీనియర్స్ ఉన్నారో ఆల్రెడీ కోర్స్ తీసుకొని ఉన్నారో మరి ప్రిపరేషన్ ఉన్నారో మీరు ఏం చేయాలంటే రివిజన్ బాగా చేసుకోండి. సో రివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్. కొత్త వాళ్ళకి ఇక 50 డేస్లో కొంచెం మీరు ఎక్కువ టైం వేస్ట్ కాకోకుండా జాగ్రత్తగా ప్లాన్గా వెళ్ళిపోతే మాత్రం 50 డేస్లో కూడా జాబ్ మనం సంపాదించుకోవచ్చు, తప్పేం కాదు. మరి ఇప్పుడు మీరు ఏం చేయాలంటే డైలీ ఒక గ్రాండ్ టెస్ట్ రాయండి. సో డైలీ ఒక గ్రాండ్ టెస్ట్ కంపల్సరీ రాయండి. అదే మాదిరిగా హాఫ్ డేలో మీరు కంటెంట్ చదవండి. జీకే కానీ ఇంగ్లీష్ ఈ 2 మేనేజ్ చేయాలి కంపల్సరీగా. జీకేకి ఒక 3 అవర్స్, ఇంగ్లీష్కి ఒక 3 అవర్స్ మనం కంపల్సరీ కేటాయించాలి. దాంతోపాటుగా ఎవ్రీ హాఫ్ డే మాత్రం మీరు ఏం చేయాలంటే ఎగ్జామ్ రాయండి. ఎగ్జామ్ రాసిన తర్వాత దాన్ని డిస్కస్ చేయండి, రివిజన్ చేయండి. మీరు కంటెంట్ చదవకపోయినా పర్వాలని చెప్తున్నా కదా, మీరు కంటెంట్ పూర్తిగా చదవకపోయినా పర్వాలే, ఎగ్జామ్స్ అయితే మాత్రం మీరు రాస్తే ఆల్మోస్ట్ మీకు అన్ని రకాల బిట్స్ మీకు కవర్ అవుతాయి అనమాట. సో కాబట్టి మీకు 50 డేస్ని ప్లానింగ్ చేసుకొని ఏమైతే సిలబస్ ఉందో ఆ యొక్క సిలబస్ పక్కన పెట్టుకొని దానికంటే ముందుగా మార్కెట్లో విజేత కాంపిటీషన్స్ వాళ్ళదైతేనేమి లేదా మన ఉత్తమ్స్ అకాడమీ ఆన్లైన్ క్లాసెస్ ఏదైనా ఉత్తమ్స్ అకాడమీ నుంచి మీకు టెస్ట్ సిరీస్ ఏదైనా అదేవిధంగా మనం ఏం చేస్తుంటే ప్రతి సండే ఏం చేస్తున్నాం మనం మీకు ఈ ఫ్రీ ఎగ్జామ్ పెడుతున్నాం. సో ఆల్ ఆంధ్ర మాక్ టెస్ట్ ఎవ్రీ సండే మీకు ఎగ్జామ్స్ 2 ఉంటాయి. ఒకటి జూనియర్ అసిస్టెంట్కి ఉంటుంది, ఒకటి ఆఫీస్ సబార్డినేట్ ప్రాసెస్ సర్వర్ డ్రైవర్ ఒకటి ఉంటుంది. కంపల్సరీ మీకు మీ ఎగ్జామ్ రాయండి.